శతాబ్దం నాటి బ్రహ్మసూత్రం కలిగిన అద్భుతమైనటువంటి సోమేశ్వరాలయం. ఈ గుడి గురించి ఎంతోమంది వీడియోలు చేశారు కానీ ఇక్కడ ఉన్న రహస్యాలు విశిష్టతల గురించి ఎవరూ తెలియజేయలేదు. నేను అదే తెలియజేస్తాను ఈరోజు పూర్తి వివరాలు. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా మొదట గణపతి దర్శనం, తర్వాత ఈశ్వరుని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని తర్వాత గణపతి, తర్వాత ఈశ్వరుని దర్శించుకుంటారు. కారణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఎడమ వైపు రాజరాజేశ్వరి దేవిగా కొలువుదీరారు. ఇక్కడ విశిష్టత ఏందనంటే అమ్మవారి ఎదురుగా పైన అష్టదిక్పాలకులు ఉంటారు. ఇక్కడ ఎవరైనా తీరని కోరికలు ఉన్నవారు కానీ, కోరికలు కోరుకునే వాళ్ళు కానీ శుక్రవారం రోజు మౌనంగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి పైన అష్టదిక్పాలకులు ఉంటారు. ఆ అష్టదిక్పాలకుల కింద మోకాళ్ళ మీద కూర్చొని అమ్మవారి వైపు చూస్తూ అమ్మవారిని కొద్దిసేపు ధ్యానిస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. మొదట అమ్మవారి దర్శనం, తర్వాత గణపతి, తర్వాత ఈశ్వరుని దర్శనం. सुधर्मने जन्मसृत्याय जपत्याय मगाड्याय दिव्याय मसूर्याय दस्याय मनाड्याय विशिष्टाय मकूप्याय चाक्याय जन्मवश्याय चाक्याय मगाड्याय सुरेशाय महाग्रह्याय देश्याय मपांतव्याय च रजस्याय मशिष्याय जत्याय मौलप्याय चौलप्याय मौद्याय सुम्नाय मपर्ण्याय जपन्नशिद्याय म पगुरमानाय च विकते जन्म आख्यते च प्रख्यते जन्म किर्केभ्यो देवानागृतेभ्यो मक्षीरकेभ्यो नमः विचन्वत्केभ्यो नमानेतेभ्यो नमामि वत्केभ्यः द्रापे अंधस्पदे दर्नीललोहिता एषां पुरुषाणाम् एषां पशूनां मा भीर्मा रोमो एषां किञ्चन ममत व्याधे ऋतुष्वातनो शिवा विश्वाभिर्जे शिवार्धस्तुभेजे धियानां जीवसे इमागं रुद्राय तपसे कमर्तिष्ठमे ज्योतिष्ठमे. 11వ శతాబ్దం నాటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం చూడండి. శివలింగం పాలతో అభిషేకం చేస్తున్నారు. అభిషేకంలో క్లియర్గా కనిపించట్లేదు. అర్చకుల్ని రిక్వెస్ట్ చేసి అభిషేకాన్ని ముందు, అలంకరణ ముందు చూపించమందాం. చూపిస్తున్నారు చూడండి. అలంకరణ కొద్దిసేపు ఆపైన చూపిస్తున్నారు. అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం ఇది. శివలింగం చుట్టూ పచ్చలహారం ఉండేదండి, దొంగిలింపబడింది. ఇది చూడండి, వారు చూపిస్తున్నారు అర్చకులు. ఆ రోజుల్లో దండయాత్రలో భాగంగా దొంగిలింపబడినటువంటి పచ్చలహారం. ఓం సత్యాతం ప్రపద్యామి సద్యో జాతాయ వే నమో నమః భవే భవేనాచ భవే భవస్వమాన్ అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ ब्रह्मणोधिपतिर् ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम श्री पच्चल सोमेश्वर स्वामिने नमः. अभिवसर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सादं पुरस्तात् आयुष्यमग्र्यं प्रथमं चिदब्रह्म यज्ञोपवीतं भववेदार्थे पुष्पाक्षतान् समर्पयामि. गन्धद्वारां विराजर्षां श्रीगन्धान् धारयामि. आयनेते परायणे दुर्वाहारान् पुष्पिनेः तदाच पुंडरीकांतमुद्दस्य ग्वायमे अलंकरणार्थं पुष्पं समर्पयामि. ओम सुवर्णाय नमः. ओम सुवर्णलिंगाय नमः. ओम दिव्याय नमः. ओम दिव्यलिंगाय नमः. ओम भवाय नमः. ओम भवलिंगाय नमः. ओम त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखैः बिल्वपत्रैश्चाच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि. श्री पच्चल सोमेश्वर स्वामिने नमः. नानाविध परिमल पत्र पुष्पाक्षतान् समर्पयामि. సాక్షాత్ అందరు కూడా లోపల దీపారాధనకి మంచి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరం శుద్ధాన్ ఆచమనీయం సమర్పయామి. మహానైవేద్యం దద్యాత్. నంది చూడండి, చిన్న నంది, పెద్ద నంది పోవేరడం వల్ల ఈ నంది हिरण्यपात्रं मदो पूर्णं दधाते मदव्योत्थानीति एकदा ब्रह्मण उपारते एकदेव यजमानः इत्येतो
अघोरेभ्यो खगोरेभ्यो घोर घोर करेभ्यः सर्वेभ्यः नमस्ते अस्तरुद्ररूपेभ्यः श्रीपत्तलसोमेश्वर स्वामिने नमः आनंद कर्पूर दिव्य नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती पतये हर हर महादेव हर नमः तव पादारविन्दयोः వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పానీయం సమర్పయామి. అందరూ కూడా ప్రదక్షిణాలు చేసుకోండి. యాని కానుజ పాపాని జన్మాని కృతాని చ తాని తాని. శ్రీ పత్త సోమేశ్వర స్వామి అని పేరునికి వచ్చింది. ఈ దేవస్థాన అర్చకుడుగా పి ఎల్లారావు శర్మ గారు చెప్తున్న విశేషమైన స్వయంపుడు శ్రీ 11-12వ శతాబ్దంలో శ్రీ పచ్చల అనేది ఈ 8 ఘాట్ల వైపు, అంటే ఈ 8 ఘాట్ల వైపు ఒక డైమండ్స్ ఉండేవి. ఆనాటి కాలంలో ఈ పైన పచ్చల హారం చాలా అద్భుతమైన చీకట్లో వెలుతురు వచ్చేది. పచ్చల ఆనాటి కాలంలో పచ్చలు ఉన్నాయని చెప్పి తీసుకుపోయారు. అన్ని పచ్చల సోమేశ్వరాలయం పేరు వచ్చిందండి. ఈ విశేషమైన ఇది బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రంలో శంకుడు వెలిసిన సాయిగా చోట బ్లాక్ గా ఉంటారు. పాలు పోస్తే లైట్ కు షోన్ ఒక రింగ్ గా పచ్చలు వెలుస్తుంటుంది. ఇక్కడ శివుడు ప్రధాన దేవుడైనా గాని ఇక్కడ అమ్మవారి విశిష్టత కూడా చాలా ప్రాధాన్యత. ఆ అమ్మవారికి ఇక్కడ ఎదురుగా అష్టదిక్పాలకులు, మధ్యలో నటరాజ స్వామి ఉంటాడు. చాలా విశేషమైనది. ఆ పక్క అమ్మవారి ఎదురుగా అటు ధ్వజస్తంభం అటువైపు ఉంటుంది, కానీ మరి ఎంట్రన్స్ ఇటువైపు ఉన్నది ఎందుకో తెలియదు. ఈ వైపు నుంచి చూడండి, అష్టదిక్పాలకులు, మధ్యలో నటరాజ స్వామి, ఈ కింద ఎదురుగా అమ్మవారు ఉంటారు. ఏ రోజైనా మౌనంగా కూర్చోవచ్చు ముఖాల మీద, కానీ శుక్రవారం ప్రత్యేకత అంటారు. శుక్రవారం రోజు అమ్మవారి ఎదురుగా ఈ అష్టదిక్పాలకుల కింద మోకాల మీద కూర్చొని, అంటే అందుకు ముందే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు మౌనంగా ప్రదక్షిణ చేసి వచ్చి అమ్మవారి ముందు ఇక్కడ అష్టదిక్పాలకుల కింద కూర్చొని మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక మనసులో కోరుకుంటే ఆ కంపల్సరీ నెరవేరుతుందని చెప్తారు. ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారు లలితా స్వరూపంలో ఎలాగా శివుని మీద కూర్చున్నట్టు ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, కానీ చాలా మంది తెలియదు. నేను అర్చకుల్ని రిక్వెస్ట్ చేసి మీకోసం ప్రత్యేకంగా నేను చూపిస్తాను. అది చాలా అద్భుతమైనటువంటి, అది స్వయంభూ విగ్రహం. అది తవ్వకాల్లో బయటపడ్డట్టు స్వయంభూ విగ్రహాన్ని తర్వాత ప్రతిష్ఠించారంట. నేను మీకోసం రిక్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, అష్టదిక్పాలకుల కింద కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని మౌనంగా అమ్మవారి వైపు చూస్తూ కోరుకుంటే కోరికలు తీరుతాయని చెప్తారు. చాలా విశేషమైనటువంటి గుడి. 11-12వ శతాబ్దంలో శ్రీ విశేషమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కింద ఈశ్వరుడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరు కింద అమ్మవారు కూర్చుంది. చాలా విశేషమైన ఆనాటి కాలంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పైన అష్టదిప్పాల్లో నవగ్రహాల్లో నవదుర్గలు. అంటే ఇక్కడ విశేషమైంది, ప్రతి శుక్రవారం నాడు తలస్నానం చేసి మాట్లాడకుండా గుడికొచ్చి గురు చుట్టావల్లో ప్రదర్శన చేసి ఆ అష్టదిప్పాల కింద మోకాళ్ళు కూర్చొని నమస్కరించి ఆ అమ్మవారి ఇస్తున్న ఈ కోరికలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు చాలా అద్భుతమైన శ్రీ కందూరు చోళుల శ్రీ కాకతీయుల వాళ్ళ ఆనాటి కాలంలో 11-12వ శతాబ్దంలో స్థాపించిన విగ్రహాలు, స్వయంపూర్ విగ్రహాలు బయటపడడం వల్ల ఈ ఆనాటి కాలంలో చాలా విశేషమైన ఈ పానగల్, ఆ పానగల్లో ఉన్న ఈ అమ్మవారు స్వయంపూర్ ఏందయ్యా విశేషం అంటే అమ్మవారు పాఠాలు ఈ మండపంలో నాట్యం చేస్తుంటుంది. ఆనాటి కాలంలో 11-12వ శతాబ్దంలో ప్రతి నెల అమావాస్య నాడు చాలా అద్భుతమైన ఈ జాగంలో పాల్గొని ఈ అమ్మవారు ఇచ్చిన కోరికలు వాళ్ళ మనసులో ఏదైతే సంకల్పం, ఆ అమ్మవారి ఇచ్చిన సంకల్పం, ఆ అమ్మవారికి ఇక్కడ విశేషం ఏంటంటే నాట్యం చేస్తుంటుంది. ఇంకో విషయం, ఇక శ్వేత నాగపాము వస్తుంది. 5 తలల శ్వేత నాగపాము ఈ అమ్మవారి గుడిలో నుంచి శివుడి గుడిలో దర్శించుకుని వెళ్తుంది. చాలా అద్భుతమైన ఈ 72 స్తంభాలు, 72 స్తంభాల్లో 4 స్తంభాల మధ్యలో రామాయణం, భాగవతం, భారతం, మహాభారతం. చాలా అద్భుతమైన ఇక్కడ ఏం చేయాలంటే సాంప్రదాయం ప్రకారం అమ్మవారు దర్శనం చేసుకుని వినాయకుడిని దర్శించుకొని శివుడి గుడిలో వెళ్తాను. వెనకాల్టి కాలం ఆచారాలు సాంప్రదాయాలు కలుగుతున్నాయి. ఇప్పుడు
ఈ కిందున్న పరమేశ్వరుడి ఈ చూడండి పాదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. అమ్మవారి కింద ఈశ్వరుడు, ఈశ్వరుని మీద అమ్మవారు కూర్చుంటే చాలా అద్భుతమైన శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో శాసాకు అమ్మవారు చక్కగా శంఖ ఆయుధం తామ్రం చాలా అద్భుతమైన అమ్మవారి కింద బ్రహ్మ విష్ణుమూర్తి సకల దేవతలు. మదనం సర్పంతోని అమృతం చిలికిస్తారు. ఒకవైపు దేవతలు, ఒకవైపు క్షీరసాగర మదనం. ఇక్కడ ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు అమృతం. దేవతలు రాక్షసులు అమృతం అమృతం కోసం మోహిని అవతారం. ఇక్కడ అమ్మ భిక్షాందేహ రావణాసుడు సీతాదేవి పుష్పక విమానం. పుష్పక విమానం రాముల వారు బంగారు లేడమ్మడి పడతారు. సముద్రంలో రాళ్ళు వేసి బ్రిడ్జి కడతారు. వారధి నిర్మించేది ఇది. ఇక్కడ సీతమ్మని తీసుకెళ్తుంటే జటాయు అడ్డు పడుతుంది. ఈ జటాయు నరుకుతారు. సీతమ్మ వారిని తీసుకెళ్తాడు జటాయుడు. జటాయు నరుకుతారు కత్తి పెట్టి. ఇక్కడ రాముడికి లక్ష్మణుడి పక్షి చెప్పుది పలానా కాదు సీతమ్మ ఉందని. ఒక్కటే సపరేట్ పూజ. జటాయు చెప్తాడు రాముల వారికి సీతమ్మ పలానా కాడు ఉందని చెప్తాడు. ఇక్కడ సీతమ్మ అశోకవనంలో కూర్చుంటే చెట్టు కింద. అశోకవనంలో సీతాదేవి శూర్పణఖ ముక్కు చెవులుగా వస్తారు. ముక్కు చెవులకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసింది. రావణాసుడు కైలాస పర్వతం లేదు. రావణాసురుడి కైలాస పర్వతం. ఇక్కడ వసుదేవుడు గాడిదలు పట్టుకుంటాడు కృష్ణుడికి. అంటే మేనమామ గండాన పుట్టంటే చంపుతుంటే కృష్ణుని సముద్రం దాటి పోతుంటే గాడిద అరుస్తుంది. అరవద్దమ్మా అని 2 కాళ్ళు పట్టుకుంటారు. వసుదేవుడు అందరూ వాడే గాడిద కాళ్ళు పట్టుకుని మనమేది మన బిసాది నాకు పంచాయతీ. వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నటువంటి ప్రాంతం. భీష్ముడు ఒట్టి కాళ్ళ మీద కౌరవుడు పాండవులు భీష్ముడు తపస్సు ఒంటికాల మీద తపస్సు చేసినటువంటి. అక్కడ నరసింహస్వామి పేరు తీస్తాడు కింద నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపుతున్నటువంటి సన్నివేశం అద్భుతంగా చెక్కారు శిల్పాలను. తెల్ల ఏనుగు మీద వస్తాడు. అమ్మ పూజకి తెల్ల ఏనుగు తీసుకొస్తాడు. ఐరావతం భీముడు తీసుకొస్తున్నటువంటి ఘట్టం. ఈయన పచ్చల సోమేశ్వరుడు అండి. నేను పచ్చలు ఉండేయండి. కాయంతో కొడితే కొంచెం మోది శబ్దం వస్తుంది. శివరాత్రికి అమ్మవారికి కళ్యాణం చేసే ప్రదేశం ఇది. ఇక్కడ నంది విశేషం చూడండి. కాకపోతే ఒక కొమ్ము విరగొట్టారు అప్పుడు దండయాత్రలో భాగంగా. అందుకే ముందు నందిని చిన్న నందిని ప్రతిష్ఠించారు. కొమ్ము విరిగిన చూడండి. అద్భుతమైన నంది అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి శిల్పకళా నైపుణ్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మెడలో తాడు ఎలాగ ఉంటుందో తాడులాగే చెక్కారు. నిజంగా తాడు కట్టినట్టు ఎట్లా ఉంటుందో అలాగే చెక్కారు చూడండి. ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అద్భుతంగా చెక్కారు ఆ రోజుల్లో. కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. కింద చూడండి గజ్జెల రూపంలో కూడా గజ్జెలు ఎలాగా ఉంటాయో అలాగే గంటలు ఎలాగ ఉంటాయో గంటల రూపంలో కూడా చెక్కారు. ఇది పూర్తిగా చుట్టూత గంటలు, నంది చుట్టూ గంటలు చెక్కారు. చాలా అద్భుతమైనటువంటి నంది. ఇక్కడ శిల్పాలు కూడా మహాభారతం రామాయణం చెక్కారు. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం. చూడండి ఇలాగా తాడు క్లియర్గా ఎలా ఉంటుందో అలా చెక్కారు. మనకు ఎదురుగా గణపతి ఉంటాడు. గణపతి ఎదురుగా ఈశ్వరుడు. చూడండి ఇది ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ నుంచి ధ్వజస్తంభం చూసి ఆ వైపు ఉంటుంది. రైట్ సైడ్ లో మనకు శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము.
ఇది పానగల్ అండి. నల్గొండ బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. పానగల్ ఊర్లో ఉంటుంది. దేవస్థానం ఊరు పక్కనే ఆనుకొనే ఉంటుంది. మళ్ళీ అడ్రస్ అదే చెప్తున్నాను. పానగల్లు, నల్గొండ జిల్లా. నల్గొండ గ్రామానికే బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. 72 స్తంభాలు ఉంటాయండి. అద్భుతమైన శిలలు అద్భుతమైన చెక్కినటువంటివి. ఇందులో 4 స్తంభాల మీద ఇది చూడండి, అష్టదిక్పాలకులు నటరాజస్వామి పైన ఎదురుగా అమ్మవారు ఉంటారు. రాజరాజేశ్వరి అంటారు స్వయంభూ విగ్రహం, కానీ లలితా స్వరూపం అమ్మవారు. శివుని మీద కూర్చొని ఉంటారు లలితా స్వరూపం లాగా. అద్భుతమైనటువంటి మూర్తి రాజరాజేశ్వరి దేవి. చాలా విశేషమైనటువంటి దేవాలయం అండి. ఇక్కడ 72 స్తంభాలు కూడా ఎలా చెక్కారు చూడండి. ఆ రోజుల్లో రామాయణ భాగవతాలు కూడా ఎంత చిన్న చిన్నగా కనిపించేలా చెక్కారంటే క్లియర్గా వివరించింది చూడండి. ఇంతమంది ఒక ఆవిడ వివరించింది క్లియర్గా అవి ఎట్లా అని చెప్పి, ఆవిడకి తెలిసినంత వరకు వివరించింది. స్తంభాలు ఎలా ఉన్నాయి చూడండి, అద్భుతమైన దేవాలయం. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఈ పక్కన. గణపతి దర్శనం. ఇక్కడే ఫస్ట్ గణపతి దర్శనం ఉంటుంది. ఇక్కడ మాత్రమే అమ్మవారి దర్శనం, తర్వాత గణపతి దర్శనం, తర్వాత ఈశ్వరుని దర్శనం. మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ ఎదురుగా ఈశ్వరుడు గణపతి ఎదురుగా చూడండి. 72 స్తంభాలతోటి నిర్మించినటువంటి ఆలయం ఇది. ఈశ్వరుడికి అభిషేకం జరుగుతున్న టైంలో తీసింది. ఇక్కడ ధ్వజస్తంభం చూడండి, ఈ వైపు ఉంటుంది రైట్ సైడ్ లో బయట. ఇది కనిపించేది మనకు గణపతి ఆలయం. లోపల నుంచి చూపించాను కదా గణపతి. ఈ వైపు ధ్వజస్తంభం వైపు కూడా ద్వారం ఉంటుంది, కానీ ఎందుకో మెయిన్ ఎంట్రన్స్ అక్కడి నుంచి పెట్టారు తెలియదు. ఇక్కడ అద్భుతమైన శిలా సంపద. ఆ రోజుల్లో దండయాత్రలో మొత్తం దెబ్బతిన్నాయండి. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. నేను పొద్దున్నే 7 గంటల లోపే రావడం వల్ల, అభిషేకం టైంలో తీయాలి, నాకు బ్రహ్మసూత్రం క్లియర్గా కనిపించాలని ఉద్దేశంతో తొందరగా రావడం వల్ల నేను మ్యూజియం తీయలేదు. మ్యూజియంలో ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ నాగదేవతలు. మ్యూజియం బంద్ ఉంది, తీయలేదు. మీరు తీసుకుంటే నేను అవన్నీ చూపించేవాళ్ళు. చాలా విరిగిపోయినాయి, అన్ని దాచిపెట్టారు అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేశారు మనకు ప్రదర్శన కోసం. అద్భుతమైన శిల్పాలు చెక్కారు చూడండి. మొత్తం దండయాత్రలో మొత్తం ఇక్కడ కూలగొట్టారు పైన. పైన కూలిపోయాయి దండయాత్రలు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం విరగొట్టారు మొత్తం. ఇక్కడ ఇంకొకటి దండయాత్రలో కూడా పచ్చలహారం పైన డైమండ్ ఉండేదంట, పైన వెలుతురు వచ్చేదంట. డైమండ్ వెలుతురుకే వెలుతురు వచ్చేదంట. అటువంటి డైమండ్ ని దొంగిలించారు, పచ్చలహారం డైమండ్ ని దండయాత్రలో దొంగిలించారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. లైక్ మాత్రం చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుందండి వీడియో. అద్భుతమైన దేవాలయం.